వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. యంగ్ ఇండియా స్కూల్స్ కు సపోర్ట్ చేయండి. విద్య కోసం 30,000 కోట్లు ఖర్చు చేస్తాం. హైదరాబాద్ కు ఐఐఎం మంజూరు చేయండి. 200 ఎకరాల భూమి సిద్ధంగా ఉంది. తరగతుల ప్రారంభానికి ట్రాన్సిట్ క్యాంపస్ కూడా రెడీ. 9 కేంద్రీయ 16 నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయండి అంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు సీఎం రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు. అలాగే విద్యా రుణాలకు ఎఫ్ఆర్బిఎం పరిమితి నుంచి మినహాయించాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. విజన్ అద్భుతం, మీ దూరదృష్టి ప్రభుత్వ పనితీరు చాలా బాగుందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సోనియా గాంధీ గారు అభినందనలు తెలియజేశారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను అందించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. మహాత్ముడి ఆదర్శాలకు అవమానం, ఉపాధి హామీ చట్టం పేరు మార్చడంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు తీవ్ర ఆగ్రహం. విపక్షాల నిరసనల మధ్య విబిజీ రామ్జీ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు కేంద్ర గ్రామీణ శాఖ మంత్రి శివరాజ్ సింగ్. దాంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన తెలియజేసింది. పూజ్య బాపూజీ గారి ఆదర్శాలను అవమానించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ ఉపాధి హామీ చట్టానికి ఉన్న ఆయన పేరును మారుస్తూ విబిజీ రామ్జీ బిల్లును తీసుకొచ్చిందని లోక్సభ విపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని నాటి యూపీఏ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు ఆరోపించారు. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీజీ పేరును తొలగించడం పూర్తిగా అన్యాయం అంటూ ఆయన నిరసన వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రపంచం సృష్టించింది. ప్రజా పాలనను పెద్ద ఎత్తున దీవిస్తున్నారు ప్రజలు. విజన్ డాక్యుమెంట్ తో రాష్ట్రానికి భారీగా మరిన్ని పెట్టుబడులు వస్తాయంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు వ్యాఖ్యానించారు. మీ సేవ వాట్సాప్ కు భారీ రెస్పాన్స్. 22 రోజుల్లో 2.7 లక్షల సార్లు వినియోగం. గత నెల 18న అదనపు డిజిటల్ ఛానల్ గా ఈ సేవ ప్రారంభమైంది. దాంతో మరి భారీగా దరఖాస్తులు వచ్చాయి. నవంబర్ 18 నుండి డిసెంబర్ 9 వరకు మీ సేవ వాట్సాప్ ను ప్రజలు మొత్తం 2,78,267 సార్లు వినియోగించారు. ఈ మేరకు 75,655 దరఖాస్తులు వచ్చాయి. రామగుండం ఎరువుల కర్మాగారం ఆర్ఎఫ్సీఎల్ లో ఉత్పత్తి అయ్యే యూరియాలో కనీసం 70% తెలంగాణకే కేటాయిస్తే రవాణా ఖర్చులు తగ్గి రైతులకు వేగంగా ఎరువులు అందుతాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్పష్టం చేశారు. యూరియా ఉత్పత్తి సరఫరా అంశాలపై పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారితో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.